సో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూడండి, కాదంటలేదు. సో చాలామంది వచ్చేసరికి ఇండియాలో జాబ్స్ లేవని చెప్పేసి బీటెక్ అయిన వెంటనే ఎంఎస్ చేసుకోవడానికి యుఎస్, యూకే ఇలా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి అక్కడ కూడా స్లమ్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి యుఎస్లో అయితే ఉద్యోగాలు అయితే లేవు. సో లండన్లో వాటిలో ఉన్న మామూలు ఉద్యోగాలే ఉన్నాయి. అయితే ఇక చాలామంది స్టూడెంట్స్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే నాకు సాఫ్ట్వేర్ జాబే కావాలి. సో ఎంటెక్ బీటెక్ ఈ చేసిన తర్వాత ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాలా, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చాలామందిలో ఉన్న ప్రశ్న. సో దీని గురించి ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో ఛానల్ ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే సో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూడండి, కాదంటలేదు. కాకపోతే 4th ఇయర్ వరకు ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ లేకపోతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఇలాంటివి చూసుకోండి. అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ మాత్రం ట్రై చేయండి. వాకిన్స్ అయినా పర్లేదు, అంతేకాని జీవితాంతం దానికోసం ఎదురు చూస్తూ కూర్చోవద్దు. మరి ఇది అయిన తర్వాత ఆల్టర్నేటివ్ ఏంటంటే సో మళ్ళీ సాఫ్ట్వేర్ జాబే కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎంటెక్ చేసుకొని ఎంటెక్ మీద కూడా ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోవద్దండి దయచేసి. కూడా జాబ్ అనేది ఎసెన్షియల్, చేసే టైం ఇదేనమాట. లేదు ఎంటెక్ నేను ఇంకా చదవలేను, నా వల్ల కాదు, నా ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు అనుకుంటే మాత్రం మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డొమైన్లో అయితే ఉన్నారో ఆ డొమైన్ జాబ్ ఎత్తుక్కోండి. అది కూడా దొరకలేదు అనుకోండి, ఖచ్చితంగా అయితే సాఫ్ట్వేర్లో ఐటీ సెక్టర్లో ముఖ్యంగా టెకీ జాబే కాదండి, అవి కాకుండా వేరే ఇంకా చాలా ఉంటాయండి. అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. లేదు కాలేజీల్లో వాటిల్లో చేసుకోవచ్చు, లేకపోతే నేను సాఫ్ట్వేర్ వచ్చే వరకు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఏదైనా ట్రైనర్గానో ట్యూటర్గానో ఏదో ఒకటి చేసుకుంటా అంటే అవన్నా చేసుకోండి. కానీ మీరు మాత్రం పొరపాటున కూడా ఖాళీగా ఉండదు. ఇంకా వచ్చేసరికి ఏంటంటే మీకు చేతనైతే బిజినెస్ పెట్టుకునే స్తోమత కనుకుంటే చిన్న బిజినెస్తో స్టార్ట్ చేసి పెద్ద బిజినెస్ వెళ్ళండి. దాని గురించి తెలియకపోతే ఎక్కడన్నా దానికి సంబంధించిన దాంట్లో ఉద్యోగం కింద జాయిన్ అయ్యి పలానా కంపెనీ పలానా పెడుతున్నాం మేము కూడా అని చెప్పి చెప్పకుండా ట్రైనింగు అది వాళ్ళు పని చెప్తా అంటే మీకు తెలిసిపోద్ది. కాబట్టి దాని ద్వారా మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా డెవలప్ అవుతారు. కానీ ఒక్క జాబుని కోసమే పట్టుకొని మీ కెరీరు ఏజు గ్యాపు ఇదంతా వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. ఓకేనా?